మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఏంటి మేడం, ఏమైంది? ఏం చెప్పమంటావుతారా? నా తమ్ముడు నాకు దూరమైన దగ్గర నుండి వాడి గురించి ఆలోచిస్తున్నాను. ఈ కేసు గురించి 24 గంటలు ఆలోచిస్తూ అసలు రెస్ట్ తీసుకోవడం లేదు. ఈ మధ్య బాడీ షివరింగ్ కూడా వస్తుంది. మధ్య మధ్యలో ఇలా కళ్ళు తిరుగుతూ ఉంటాయి. డాక్టర్ని కలిస్తే ఓ ఇంజెక్షన్ ఇచ్చాడు. ఇలా అయినప్పుడు ఆ ఇంజెక్షన్ తీసుకోమన్నాడు. ఉన్న టెన్షన్స్ వల్ల నేనిప్పుడు ఇంజెక్షన్ కూడా తీసుకోలేకపోతున్నాను. ఎప్పుడు ఆ ఇంజెక్షన్ ఎక్కడుందో చెప్పండి మేడం, నేను మీకు ఇస్తాను. పర్లేదు తారా, నేను తర్వాత తీసుకుంటాను. అదేంటి మేడం, హెల్త్ కన్నా ఏది ముఖ్యం కాదు. నేను ఇస్తానని చెప్పాను కదా. ఆ ఇంజెక్షన్ ఎక్కడుందో చెప్పండి. ఆ ఫ్రిడ్జ్లో ఉంది. ఇప్పుడు ఎలా ఉంది మేడం? కొంచెం పర్వాలేదు. ఏంటి మేడం, ఇంట్లో మీరు ఒక్కరే ఉంటారా? నేను తమ్ముడు ఉండేవాళ్ళం. తమ్ముడు వెళ్ళిపోయాడు. రంగయ్యని ఎప్పటి నుంచో మా ఇంట్లో నమ్మిన బంటులా ఒక పెద్దాయన ఉండేవారు. అతనికి కూడా ఈ మధ్య ఆరోగ్యం బాగోలేక ఊరెళ్ళాడు. ఇప్పుడు నేను ఒంటరిగానే ఉంటున్నాను. నీకోసం జ్యూస్ కానీ కాఫీ కానీ పెట్టి తీసుకొస్తాను. పర్వాలేదు మేడం, మీరు చాలా స్ట్రెస్ అయ్యారు. రెస్ట్ తీసుకోండి, నేను వెళ్ళొస్తాను. తారా, నేను ప్రపంచానికి చెడ్డదానిలా కనిపించొచ్చు. నా కోపం వల్ల ఎంతో మంది బాధపడి ఉండొచ్చు. కానీ నాకు కూడా ఒక మనసుంది. అదేంటో తెలుసా? నా తమ్ముడంటే నాకెంతో ఇష్టం. అలాంటి నా తమ్ముణ్ణి ఎవరో చంపేశారు. వాణ్ణి చంపేసి తప్పించుకున్నామని ఆనందంగా తిరుగుతూ ఉంటారు కదా, అది నేను తట్టుకోలేకపోతున్నాను. కానీ వాళ్ళు దొరుకుతారు కదా, నేను వాళ్ళని పట్టుకుంటాను కదా. మీరు చాలా టెన్షన్గా ఉన్నారు కదా, రెస్ట్ తీసుకోండి. కూర్చోండి. నేను వస్తాను. మీ తమ్ముడు అనుకోకుండా చనిపోయాడు. ఎవరు తనని హత్య చేయలేదు. తన బుద్ధే తన ప్రాణం తీసేలా చేసింది. అది మీరు తెలుసుకోలేకపోతున్నారు.
నేనే తప్పు చేయలేదు. నా గోపి గురించి వెళ్ళాను. సృజనకి గోపికి ఏమి కాకూడదని వాళ్ళని కాపాడుకోవడానికి నేను ఆ రాత్రి వాళ్ళని వెతుక్కుంటూ బయలుదేరాను. వీడక్కడ కొండల్లో పడిపోయి ఉంటే సాటి మనిషిగా సహాయం చెయ్యాలి అనుకున్నాను. కానీ వాడొక మృగంలా నన్నే అనుభవించాలనుకున్నాడు. వాడి నుంచి తప్పించుకొని ప్రయత్నం చేశానే కానీ చంపాలి అనుకోలేదు. వాడే కారుకి అడ్డంగా వచ్చి వాడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. కానీ ఎవరికి ఈ విషయం అర్థం కావడం లేదు. తమ్ముడు మీద పిచ్చి ప్రేమతో ఉన్న ఇందిర తన తమ్ముడిని చంపారు అని వాళ్ళని చంపేయాలి అన్నంత కోపంతో ఉంది. ఇప్పుడు ఇందిర చేసే ఇన్వెస్టిగేషన్లో నా గోపికి ఎలాంటి ఇబ్బంది రాకూడదు. అలాగే నేను చేయని తప్పుకి శిక్ష అనుభవించకూడదు. నేను వెళ్తున్న మార్గం కరెక్టేనా? ఇందిర విషయంలో నేనన్నీ కరెక్ట్గానే ఆలోచిస్తున్నానా? మేడం, ఇదంతా నేనే చేశాను. కానీ మీ తమ్ముణ్ణి నేనేం చంపాలనుకోలేదు. ఆ రోజు అనుకోని సిచ్యువేషన్లో తను చనిపోయాడు. అక్కడ చనిపోయాడంటే ఎవరు నమ్మరు కాబట్టి నేను తనని ఎక్కడైతే చూశానో అక్కడికి తీసుకొచ్చి వదిలేసానే తప్ప నేను మీ తమ్ముణ్ణి చంపలేదు. ఓటేసి చెప్తున్నాను. నేను చేసిన ఎంక్వైరీలో నువ్వే దోషివని తెలిసింది. నా తమ్ముడిని చంపిన వాళ్ల మీద కక్ష తీర్చుకోవాలి అని అనుకుంటున్నాను. తారా మేడం, అనవసరంగా ఈ నేరం మీ మీద వేసుకోకండి. నన్ను కాపాడాలని చూడకండి మేడం. ఇది నా వల్ల జరిగింది. తప్పంతా నాదే. నేను సృజన ఆ రోజు అక్కడికి హ్యాపీగా ఉండాలని వెళ్ళాం. ప్రశాంతంగా ఉందాం అనుకున్నాం. అక్కడికి మీ తమ్ముడు వచ్చాడు. సృజనని ఇబ్బంది పెట్టాలని చూశాడు. అప్పుడే వద్దని చెప్పినా కానీ మీ తమ్ముడు వెళ్ళలేదు మేడం. సృజన మీదకి మృగల్లా పడాలనుకున్నాడు. ఇక తప్పక అడ్డుకునే ప్రయత్నం చేశాను. ఆ గొడవలోనే నేను అతన్ని తోసేశాను. మీరు ఏ శిక్ష వేయాలనుకున్నా నాకు వేయండి మేడం. ఏంటి గోపి, తారా మేడం అంటూనే నీ ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డావు అంటే తారా అంటే నీకంత ప్రాణమా?